రెంట్కు వెళ్తే, అద్దెకు వెళ్తే పాలు పొంగించుకోవచ్చా? అద్దె ఇంట్లో పాలు పొంగించుకోవాల్సిన అవసరం లేదు, సొంత ఇంట్లోనే పాలు పొంగించుకోవాలి. రెండు, మీరు పాలు పొంగిస్తున్నారు అద్దెంట్లో, ఏ పాలు? ఓ, మీకు ఆ పాలు అర్థమైనాయా? కోపతాపాలు పొంగించుకుంటున్నారు అద్దెంట్లోకి వెళ్ళి. కోపతాపాలు పొంగించుకోకండి భార్యాభర్తలారా, అన్యోన్యమైనటువంటి ప్రేమను పొంగించుకోండి. అది పొంగాలంటే మీరు అద్దెంట్లోకి వెళ్ళి పాలు పొంగించాల్సిన అవసరం ఏం లేదు. మామూలుగా ఇలా చేయాలంటే, ఇంకో ఇంటిలోకి మారాలంటే బ్రహ్మ ముహూర్తంలో ఆ ఇంటిలోకి వెళ్ళి ఆ కడపను పసుపుతో రాసి ముగ్గు వేసి, ఆ కడపను ఇదివరకే వాళ్ళు పెయింట్తో ముగ్గులు వేసుకున్నా, మీరు పసుపు కుంకుమ వేసి తెల్లని పిండి వేసి అక్కడ కొబ్బరికాయ కొట్టాలి. ఆ కడపకు, ఆ ప్రధాన కడపకు కొబ్బరికాయ కొట్టి అటు ఇటు పెట్టి నగరస్తులు వెలిగించి దేవతార్చన పట్టుకెళ్ళాలి. మీరు వెళ్ళేటప్పుడు ఏ దేవతార్చన, ఇంతకుముందు ఏ ఇంట్లో అయితే మీరు ఉన్నారో ఆ దేవతలకు సంబంధించిన ఫోటోలు, ఆ ఫోటో మాత్రం తీసుకెళ్ళాలి. ఇష్టదైవ ప్రార్థన చేసి అక్కడికి దీపాలు వెలిగించడానికి కావాల్సిన సామాగ్రి అన్నీ కూడా ఒక సంచులు పట్టుకొని అక్కడికి వెళ్ళి ఆ కడపను అలంకరించి అన్నీ ఒక గిన్నెలో, ఒక తాంబూలంలో పెట్టుకోవాలి. దేవుడి ఫోటోలా పెట్టుకొని మీరు గృహప్రవేశానికి చేస్తారే అలాగా తాంబూలంలో పెట్టుకొని ఆ కుడి కాలు ఇద్దరు కలిసి భార్యాభర్తలు అద్దెంట్లో పెట్టాలి. పెట్టేటప్పుడు అనుకోవాలి, ఈశ్వర ఈ అద్దెల్లు చివరిది కావాలి, నీకు సొంతిల్లు ఏర్పాటు చేసుకో ఈశ్వర, నీ సొంతిల్లో నిన్ను పెట్టి పూజించుకునే భాగ్యం నాకు ప్రసాదించు అని అనుకుంటూ ఆ ఇంటి అద్దెంట్లో కాలు పెట్టాలి. ఎత్తి వెళ్ళి అక్కడ పూజా గది ఉంటుందా లేకపోతే సెల్ఫ్లో ఉందా చూసుకొని కింద మంచి చక్కగా పేపర్లు వేసుకొని, సెల్ఫ్లో అయితే పూజా గది అయితే పూజా గదిలో మీరు తీసుకెళ్ళిన ఫోటో పెట్టుకొని అక్కడ దీపాన్ని వెలిగించాలి. అగరబత్తి వెలిగించి పుష్పాలు పెట్టి ఇంత పండు నైవేద్యం పెట్టి ఒక కొబ్బరికాయ కొట్టుకొని నమస్కారం చేయాలి. ఆ దీపానికి చూసి, ఈశ్వర ఇది అద్దిల్లు, నీవు సొంతింట్లోకి వచ్చేలాగా అనుగ్రహాన్ని చేసుకో, నిన్ను సొంతింట్లో పెట్టి పూజించేలాగా చూసుకో అని ఒక్క మారు అనుకొని దండం పెట్టుకొని సామానంతా మీరు పొద్దుందాకా తెచ్చుకుని ఏం కాదు. ఇలాంటివి చేయండి. అద్దెంట్లోకి వెళ్తే ముందే చాలామంది చేస్తున్న పొరపాటు ఏంటంటే, ఫస్ట్ మొదలే ఇంత స్టవ్ ఇంత సిలిండర్ పట్టుకుపోయి ఇంట్లో పెట్టుకుని వస్తున్నారు. ఎందుకు? రేపు పొద్దున పాలు వంగియాలి. ఏ పాలు? కోపతాపాల పెట్టి పొంగించుకోవటానికి. అగ్ని రగలద్దు, అగ్ని కదా మీరు తీసుకుపోయి స్టవ్నే కదా తీసుకుపోయేది. అది తప్పు, అలా తీసుకెళ్ళకండి, అది దోషం. ముందు వెళ్ళాల్సింది భగవంతుడు వెళ్ళాలి ఆ ఇంట్లోకి, ఈ కోరిక వెళ్ళాలి ఆ ఇంట్లోకి, అప్పుడు మీకు శుభం కలుగుతుంది. ఆ తర్వాత మీకు ఖచ్చితంగా పాలే పొంగించుకోవాలన్న సెంటిమెంట్ ఉంటే అప్పుడు ఏం చేయాలంటే, మీరు స్టవ్ అప్పుడు తీసుకుపోకుండా అక్కడ ఇనప తట్ట ఉండాలి, దానిలో ఇసుక పోయాలి, దాంట్లో 3 ఇటుకలు పెట్టాలి, పెట్టి ఆగ్నేయంలో ఉన్నటువంటి వంట రూమ్లోకి వెళ్ళి దాని మీద తట్ట పెట్టి ఆ తట్టలో ఇసుక పోసి ఇసుక మీద ఇటుకలు పెట్టి దాంట్లో కొన్ని సమితలు తెచ్చుకోవాలి. కొన్నవి కాదు, చెట్ల దగ్గర వెళ్ళి సేకరించాలి. మామిడి చెట్టు, మర్రి చెట్టు, రావి చెట్టు అలాంటి చెట్ల దగ్గర వెళ్ళి ఎండిన పుల్లలు తెచ్చుకొని అందులో వేసి 2 కర్పూర బిళ్ళలు వేసి దాన్ని వెలిగించి దాని మీద మీరు పెట్టే పాలు మట్టి పాత్ర ఉండాలి, మట్టి కుండ ఉండాలి. ఆ కుండలో పాలు పోసి, ఏ పాలు వేయాలి? ఆవు పాలు వేయండి. పోసి వెలిగించి పొంగించండి. దానివల్ల మీ అన్యోన్యత, మీ గొప్పతనం వెలుగుతుంది. అలా కాకుండా ఇలాంటి పిచ్చి తీసుకెళ్ళి అలా చేసి జీవితాన్ని ఖరాబ్ చేసుకోండి. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మరో ఇంట్లోకి వెళ్తే దేవతార్చన పట్టుకెళ్ళండి, పొద్దుదాకా సామాన్ పెట్టుకోండి. పాలు వంగించాల్సిన అవసరం లేదు, కేవలం సొంత ఇంట్లో మాత్రమే చేయండి.